సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హెచ్ఆర్గా తన ప్రొఫెషన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా తన ప్యాషన్ మొత్తం కూడా యోగా ట్రైనర్గా ఉండటంతో యోగా ట్రైనర్గా మారిపోయి న్యూట్రిషనిస్ట్గా మారిపోయి చాలామందిని ఫిట్గా మార్చేస్తూ ఉంటారు మన హిమ. సో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా మంచి మంచి టిప్స్ అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ఇవాళ తన కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, తను ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, తను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఇవాళ నిలబడటానికి తన వెనకనున్న సపోర్ట్ ఏంటి, మనం తన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలాంటి బోల్డ్ అని తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో హిమ, ఎలా ఉన్నారు? బాగున్నాను సరే. మ్యాచింగ్ చాక్లెట్ ఇవ్వాలి ఫస్ట్ మీరు నాకు. ఆఫ్ కోర్స్. సో హ్యాపీ టు సీ యూ. ఎప్పుడు మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ లాగా చూస్తూ ఉంటాం. ఇలా చీరలో చాలా హ్యాపీగా ఉంది చూడటం. థ్యాంక్ యూ. సో హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్. ఐ నో యు ఆర్ సో స్ట్రాంగ్. నాకు పర్సనల్గా మీరు ఎంత స్ట్రాంగ్ అన్న విషయం తెలుసు. అయితే ఇవాళ మా ప్రేక్షకులకి కూడా మీ గురించి కొన్ని విషయాలు తెలియజెప్పాలి అనుకుంటున్నాను, మేమంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. హిమ, అసలు కెరియర్ హెచ్ఆర్గా బాగా సాగిపోతున్న టైంలో ఎందుకు ఇటు యోగా ట్రైనర్గా యూటర్న్ తీసుకున్నారు? హెచ్ఆర్ లాగా బాగుంది, బట్ హెచ్ఆర్ లాగా చేస్తూ సైమల్టేనియస్గా అప్పుడే నేను యోగా కూడా స్టార్ట్ చేశాను. అంటే హెచ్ఆర్ లాగా చేసినప్పుడు నాట్ జస్ట్ అన్ హెచ్ఆర్, రిక్రూట్మెంట్ ఇవన్నీ చేసినప్పుడు ఊరుల నుంచి ఎంప్లాయీస్ వచ్చేవారు అనమాట. వాళ్ళకి పర్సంటేజ్ 90-95 అలా వచ్చేవి, కానీ కమ్యూనికేషన్ ల్యాకింగ్ ఉండేవారు. అంటే వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉండి నాలెడ్జ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ ల్యాకింగ్ అప్పుడు చాలా మటుకు మనం ఏదన్నా విషయాన్ని కమ్యూనికేట్ చేయలేకపోతే అక్కడ చాలా ఫెయిల్ అయిపోతాం కదా. సో అందుకోసమని వాళ్ళందరికీ కూర్చోపెట్టి నేను బేసిక్ కమ్యూనికేషన్ అంటే మళ్ళీ గ్రామర్ ఇంగ్లీష్ కాకుండా ఇప్పుడు మేనేజబుల్ ఇంగ్లీష్ ఎలాగ చెయ్యాలి, హౌ టు కమ్యూనికేట్, ద వే ఆఫ్ డ్రెస్సింగ్ అన్నీ ఇంక్లూడ్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లాగా తీసుకునేదాన్ని. అందులోనే యోగా ఇంక్లూడ్ చేశా. ఎందుకంటే వాళ్ళు అడిగేవారు అనమాట, మేడం మీరు చెప్పేవన్నీ టిప్స్ బాగున్నాయి, బట్ స్ట్రెస్ అయిపోతున్నాం, చేతులు చెమటలు పట్టేస్తున్నాయి, ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, బాస్ ముందు మాట్లాడాలన్నా. దెన్ నాకు అనిపించింది ఈ కమ్యూనికేషన్ పార్ట్ ఇవన్నీ నేర్పిస్తున్నా, బట్ యాక్చువల్ టెక్నిక్ ఈజ్ బ్రీదింగ్, యోగా. సో యోగా విల్ బీ హెల్ప్ఫుల్ అనుకుంటా అని దెన్ స్లోగా నేను బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, మీరు టెన్షన్ పడద్ది, మీ బ్రీదింగ్ నార్మల్ ఉంటే ఆటోమేటిక్గా టెన్షన్ పడకుండా కాన్ఫిడెన్స్తో డెలివర్ చేస్తారు అనేసి ఐ జస్ట్ స్టార్టెడ్ ఆ పీడీలోనే యోగా ఇంక్లూడ్ చేశా. అలాగలాగా రెస్పాన్స్ బాగుండి జనాలు బాగా రావటం. ఇంకా అప్పుడు హెచ్ఆర్ కన్నా మెయిన్ నేను యోగా టీచర్ని అక్కడే అయిపోయాను అనమాట. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్, సో హెచ్ఆర్ టైం తీసుకుంటే అంటే ఐ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. పొద్దున్న 9 to almost 8 దాకా హెచ్ఆర్కి ఇంకా టైమింగ్స్ కూడా ఉండవు అనమాట. సో యూ హ్యావ్ టు బి దేర్ ఇన్ ద ఆఫీస్. సో ఇవన్నీ పర్సనల్ లైఫ్కి డిస్టర్బ్ అవుతాయి. రెండు ఉమెన్కి ఆ హెచ్ఆర్ జాబ్ కన్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉమెన్కి చెప్పేటప్పుడు వాళ్ళు వెనక ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ నచ్చి ఇంకా దీంట్లో ఇలా కంటిన్యూ చేశాను. ఓకే, ఈ కెరియర్ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 years. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటుంటారు. సో జనరల్గా ఆడవారు ఈ యోగా ట్రైనర్గా కానీ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్గా కానీ ఇలాంటివి ఏవైనా ఎంచుకున్నప్పుడు కెరియర్స్లో మెయిన్ వచ్చే హర్డిల్ ఏంటి అంటే పెళ్లి టైంలో ఒక బ్రేక్ వస్తుంది, పిల్లలు డెలివరీస్ టైంలో ఇట్లాంటప్పుడు బ్రేక్ వస్తుంది. అది అలాంటి డౌన్స్ చూసినప్పుడు మళ్ళీ ఎలా మేనేజ్ చేస్తారు? మీరు ఎలా మేనేజ్ చేశారు? మేనేజ్ అంటే ఒకటి ఫిట్నెస్ ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ఉమెన్కి ఒక బ్రేక్ ఏదో ఒక చోట పడుతుంది. బట్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బ్రేక్ తీసుకుని మళ్ళీ రావాల్సిందే. అంతేగాని బ్రేక్ అయిపోతుంది అని కొంతమంది ఆగి పిల్లల కోసం వెయిట్ చేసి డిలే ఆఫ్ ప్రెగ్నెన్సీస్ వస్తుంటా ఉంటాయి. దాని బదులు 1 year or 1.5 year కంప్లీట్గా యూ సిట్ విత్ యువర్ బేబీ, దాని తర్వాత యూ స్టార్ట్ యువర్ కెరియర్. బట్ నా వరకు వస్తే టచ్ వుడ్ నేను అందుకనే హెచ్ఆర్ బదులు యోగా ఆప్ట్ చేసుకున్నా. యోగా మీద ఒకటి ప్యాషన్, రెండు నేను విపరీతమైన స్ట్రెస్కి గురవ్వటం అండ్ నాకు పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత డిప్రెషన్, ఇదంతా క్వైట్ కామన్. అంటే ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు. అండ్ ఐ వాజ్ ఇన్ హెచ్ఆర్. నేను ఎంతో 200-300 మేము ట్రైన్ కూడా చేసి ఉన్నాను, ఈ పీడీ క్లాసెస్ తీసుకున్నాను. నేనే ఇంత డిప్రెషన్ స్ట్రెస్కి గురవుతే నార్మల్ ఉమెన్ ఇంకెంత అవుతారు 4 గోడల మధ్య అనేసి అనే కాన్సెప్ట్తోని ఫస్ట్ నేను యోగా
ఫ్రీ యోగా స్టార్ట్ చేశాను. అది కూడా మా ఇంట్లో స్టార్ట్ చేశాను. అంటే ఒక ఫ్లయర్ తీసుకెళ్ళి అలాగా అప్పట్లో అంటే 12 years బ్యాక్ జస్ట్ ఒక ఫ్లయర్, నేను కూడా ఐ వాజ్ వెరీ యంగ్, ఈవెన్ ఐ డెంట్ నో దట్ దిస్ కుడ్ బి కెరియర్. 12 years బ్యాక్ యోగా వాజ్ నాట్ ఏ సూపర్ కెరియర్ టైప్స్. అండ్ రెండు దీనికి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని కూడా నేను ఆలోచించలేదు. హెచ్ఆర్ ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్, బట్ యోగాలో నేను ఒక స్టేబుల్ అవుతాను లేకపోతే దీని నుంచి మనీ ఇంత జనరేట్ చేస్తానని మాత్రం అనుకోలేదు. సో జస్ట్ ఫ్లయర్స్ అక్కడక్కడ అతికిచ్చేసరికి సడన్గా ఇలా మండే రోజు నుంచి క్లాసెస్ ఇలా అనుకున్నాం. ఒక ఫైన్ డే డోర్ తీసి చూసేసరికి 9 మంది రెడీగా ఉన్నారు. సో ఓకే, విమెన్ ఆర్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఓకే, దిస్ కుడ్ బి ఇంత సీరియస్ బిజినెస్ అనుకోకుండా మామూలుగా పెట్టాను, బట్ 9 members దాకా వచ్చారు. అలా స్టార్ట్ చేసా. ఫ్రీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి వాళ్ళంతటి వాళ్ళవి జస్ట్ పే మినిమం అమౌంట్ మీరు తీసుకోండి మేడం, మాకు కూడా తృప్తిగా ఉంటుంది, మాకు స్ట్రెస్ తగ్గుతుంది, ఇలా తగ్గుతుంది అని. సో ఇంట్లో క్రౌడ్ ఎక్కువైపోయేసరికి దెన్ ఐ నీడ్ టు గో ఫర్ ద కమర్షియల్ వన్. రెంట్ పే చేయాలి. సో ఐ టుక్ కమర్షియల్ వన్. అక్కడ నుంచి 40-50 అలా పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అబ్రాడ్, ఇండియా నుంచి అబ్రాడ్ నుంచి మొత్తం ఓవరాల్గా 50 to 60 members దాకా ఉంటారు. ఓకే, సో ఇండియాలో ఉన్న వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళకి కూడా మీరు జూమ్ సెషన్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా అవుట్లెట్స్ ఎన్ని ఉన్నాయి? అవుట్లెట్స్ లేదు. మనం ఉన్న ప్లేస్ కల్ఫిట్ F99.fit ప్రగతి నగర్లోనే నేను ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాను. ఓకే, సో ఇది డాలర్ హిల్స్లో ప్రగతి నగర్లో మీరు లొకేషన్లోనే ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. సైమల్టేనియస్గా ఆన్లైన్ కూడా ఇస్తాను. అది అబ్రాడ్ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తుంటూ ఉంటారు. మస్కట్ నుంచి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం, వాళ్ళ టైమ్ జోన్ ప్రకారం, US వాళ్ళు మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్, అట్లాగా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయలేదు. పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచే యూట్యూబ్లో వీడియోస్ అని, బట్ దానికి ముందంతా నాకు వర్డ్ ఆఫ్ మౌత్ త్రూయే ఎక్కువ వచ్చేవారు. వాళ్ళ కజిన్స్, వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేయటము. సో అంటే వాళ్ళ రిజల్ట్ కనపడితేనే కదా పీపుల్ విల్ టర్న్ అప్. సో రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్. సో ఎంతటి సివియర్ బ్యాక్ పెయిన్ అన్న, స్పాండిలైటిస్ పెయిన్, ఎస్పెషల్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఇట్స్ నాట్ లైక్ యోగా అనగానే ఇప్పుడు ఒక మిత్ వెయిట్ రిడక్షన్, ఇంకెంతసేపు యోగాకి వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, సన్నపట్నాలో ఎన్ని కేజీలు తగ్గిపోతాను నేను, ఫస్ట్ క్వశ్చన్ ఇదే. అది చాలా అదే నాకు తెలియక అదొక రాంగ్ కాన్సెప్ట్ అనమాట, మిత్ అనుకోండి. అది జస్ట్ పార్ట్ ఆఫ్ యోగా. వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ రిడక్షన్ అనేది ఒట్టి యోగా చేస్తే అయిపోతే. ఇట్స్ బికాస్ ఆఫ్ ద డైట్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ ద టైమ్ ప్యాటర్న్స్ అండ్ ఆల్ దోస్. బట్ జనాలకు ఒక అది వచ్చేసింది, వెళ్ళిపోయింది అన్నమాట, బాగా మనుషుల్లోకి వెళ్ళిపోయింది అలా యోగా అనగానే హౌ మచ్. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ముందు నేను కౌన్సిల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా దగ్గరికి వస్తే దిస్ ఇస్ సో అండ్ సో. మేము ఇక్కడ మెయిన్ స్పెషలైజ్డ్ ఇన్ స్ట్రెస్ మేనేజ్మెంట్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, లంగ్ కెపాసిటీ పెంచుకోండి, హెల్దీగా ఉండండి. సో అవన్నీ చేస్తేనే మిగతా అవన్నీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫాలోస్. హిమ, ఎప్పుడైనా కూడా ఒక ఉమెన్ సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇలా ఉండేదాన్ని కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యామిలీ అఫ్ కోర్స్. ఇప్పుడు డాడ్, మామ్, నేను 12 years బ్యాక్ ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవే కెరియర్స్. సో హెచ్ఆర్ లాగా ఆప్ట్ చేసుకున్నా కూడా నేను యోగా చేస్తాను, అది మానేస్తాను అన్నా కూడా వాళ్ళు ఎప్పుడు అనలేదు. grade 7 నుంచి నేను grade 7 అప్పుడు 7 years అంటే 7th class అంటే 12 years old ఉంటాను అనుకుంటా. అప్పుడు ఐ స్టార్టెడ్ యోగా. సో నోబడీ నోస్ వాట్ ఈస్ యోగా, జస్ట్ ఒక అంకుల్ త్రో తెలిసింది. ఇంకా అప్పటి నుంచి విపరీతమైన ఇంట్రెస్ట్ దాని మీద. సో డోర్లు వేసేసుకుని కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసేస్తుంటే దీనికి ఏమైంది, ఇంతసేపు లెక్క చేస్తుంది. ఆ ఏజ్లో ఇట్స్ లైక్ వియర్డ్ థింగ్. బట్ డాడ్, మామ్ ఎప్పుడు మా సిస్టర్ కూడా ఫ్యాషన్ డిజైనర్. సో రెగ్యులర్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్సే మేము వేరే కెరియర్స్ చూస్ చేసుకున్న పాపం వాళ్ళు ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తామని కానీ, ఇంత సక్సెస్ చూస్తామని కానీ అప్పుడు ఏం అనుకోలే. ఓన్లీ బికాస్ యూ లైక్ ఇట్, యూ డూ ఇట్. ఓకే, సో దాట్ వాజ్ ద స్టెప్. మమ్మీ డాడీ తర్వాత హస్బెండ్ కూడా సపోర్ట్ చేయటము. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్, ఇనీషియల్ డేస్లో స్టూడెంట్సే వాళ్ళంతటి వాళ్ళే ప్రమోట్ చేసేవారు. అండ్ ఐ వాజ్ సో షై టు కలెక్ట్ ద ఫీజ్.
ఫీజు అడగాలంటే నాకు విపరీతమైన భయం వేసిపోయేది, ఏదో అడగటానికా? ఫీజు అడగటానికి. నెల అయ్యింది ఫీజు కట్టండి ఇట్లే అలా ఉండేది కాదు, వాళ్ళంతటి వాళ్ళే టైం అయిపోతే ఇచ్చేయాలి తప్ప నేను ఇప్పుడు కూడా ద సేమ్. సో స్టూడెంట్స్ అలా కాదు మేడం, మీరు రెంట్ పే చేయాలి కదా అని వాళ్ళంతటే వాలంటీర్స్గా వాళ్ళే కలెక్ట్ చేసి వాళ్ళే ఇక్కడ చుట్టుపక్కల ప్రగతి నగర్ ఈ టీచర్ పలానా టీచర్ మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది, వర్డ్ ఆఫ్ మౌత్ బాగా. సో మార్కెటింగ్ ఇంకా సెపరేట్గా చేయాల్సిన అవసరం పడలేదన్నమాట. ఈవెంట్స్ మధ్యలో విమెన్స్ డే అని ప్రతి న్యూ ఇయర్ అన్ని సెలబ్రేషన్స్. అంటే యోగా అంటే జస్ట్ యోగా కాకుండా 1 అవర్ని ప్రొడక్టివ్గా వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ని మర్చిపోయేటట్టు మేము అలా ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటి అంటే హిమ, వర్కింగ్ ఉమెన్ మెయిన్ ఫేస్ చేస్తున్నది ఏంటి అంటే టైం ఎక్స్క్లూసివ్గా పిల్లల కోసం స్పెండ్ చేయలేకపోవడము, ఇట్లా కొంచెం మిస్ అవుతూ ఉంటారు కదా పిల్లల్ని మిస్ అవటం మదర్ అసలు రిసీవ్ చేసుకోలేరు అనమాట. సో వర్క్ని ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేశారు? టచ్ వుడ్ అది కూడా నేను కంఫర్ట్ కావాలి, నా బేబీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అనుకుని నేను ఈ కెరియర్ చూస్ చేసుకున్నా. ఓకే, అన్లైక్ అంటే అందరికీ పాసిబిలిటీ అయి ఉండకపోవచ్చు, బట్ నా ఫ్యామిలీ సపోర్ట్తో నాకు ఇంటికి ఇంత టైం కేటాయించాలంటే టైం నా చేతిలో ఉండాలి. సో యోగా ఈజ్ సంథింగ్ లైక్ నేను ఎన్ని బ్యాచెస్ చెప్పాలనుకుంటున్నానో కంఫర్ట్ జోన్లో అన్నీ చెప్పగలను. సో ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద టైమ్ వేర్ ఎవ్రీ వన్ విల్ బి స్లీపింగ్. బై ద టైమ్ నా డే స్టార్ట్ అయ్యేది 5 o'clock. సో నేను 7 o'clock కల్లా నాకు క్లాసెస్ ఫినిష్ అవుతాయి. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఈవినింగ్ క్లాసెస్. సో మామ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై సన్. సో దాన్ని చూసుకునేది. సో నేను మధ్యాహ్నం అంతా నేను వాడిని చూసుకునేది. సాటర్డే సండే ఐ యూస్ టు టేక్ కేర్. సో అది చాయిస్, కొంతమందికి పాపం ఉండదు చాయిస్, బట్ లక్కీగా నాకు అందుకోసమని కూడా ఈ కెరియర్కి షిఫ్ట్ అవ్వాను. సో ఒక ఉమెన్ సక్సెస్ఫుల్గా సొసైటీలో నిలబడాలి అంటే, వర్కింగ్ ఉమెన్గా పీక్స్కి వెళ్ళాలి అనుకున్నా, ఇంకొకళ్ళని ఇన్స్పైర్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి అనుకున్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ అనేది మీలాంటి వాళ్ళని చూసినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొక పాయింట్, కాయిన్కి రెండో వైపు మాట్లాడినట్లయితే ఇందులో కూడా చాలా హర్డల్స్ ఉండనే ఉంటాయి. మెయిన్ యోగా టీచర్ అనగానే జనాల్లో ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే సన్నగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, యోగాకి వెళ్ళిపోతే ఫ్లెక్సిబిలిటీతో పాటు వీళ్ళకి అసలు ఎముకలు తప్ప ఇంకేం ఉండకూడదు, ఇలా కూడా కమెంట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఏమంటారు? ఆన్సర్ ఏం లేదు, వాళ్ళని మనం మార్చలేం, ఒక పర్సెప్షన్లో ఉంటారు. 2 ఉమెన్ అనే కాదు, సొసైటీలో ప్రతిదానికి ఒక పర్సెప్షన్. ఈ ప్రొఫెషన్ అంటే ఇలా ఉండాలి, బ్యూటీషియన్ అనగానే ఆ బ్యూటీషియన్ చాలా అందంగా ఉండాలి. నాట్ మ్యాండేటరీ. గ్రూమింగ్ ఈజ్ డిఫరెంట్, బ్యూటీ ఈజ్ డిఫరెంట్ అనేది జనాలకు తెలీదు. అలానే ఫిట్నెస్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు నా తీసుకుంటే కూడా మై వెయిట్ వాజ్ ఆల్వేస్ లైక్ వెయిట్ మేనేజ్మెంట్. ఐ వాజ్ లైక్ నా హైట్కి నేను సరిపడగా ఉన్నాను, బట్ ఇమేజ్ ప్రకారం లైక్ బోన్స్ దాని మీద స్కిన్ లాగే ఉండాలి అనుకుంటే అది డిపెండ్స్ పర్సన్ టు పర్సన్ వాట్ వీఆర్. అంటే యోగా టీచర్ అనగానే వాళ్ళకి దగ్గు రాకూడదు, తుమ్ము రాకూడదు, ఫీవర్ రాకూడదు, స్లిమ్ ఉండాలి, ఫిట్ ఉండాలి, వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు స్ట్రెస్సే ఉండకూడదు. అది ఎలాగ అవుతుంది? వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్ చేసే డాక్టర్కి కూడా క్యాన్సర్ రాదు అని గ్యారంటీ లేదు కదా. సో ఓన్లీ వీ లెర్న్ ఈజ్ హౌ టు ఓవర్కమ్. యోగా విల్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. మీకు ఒక సమస్య వస్తే దాన్ని హ్యాండిల్ చేస్తాకి మీకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, అంతేగాని యోగా చేస్తే మీకు ఏమీ ఉండదని కాదు. 2 ఐ హ్యావ్ లైక్ లైఫ్లో హర్డిల్స్ అంటారు కదా. నాకు ప్రతిసారి అంటే ఫ్యూ ఇయర్స్ గ్యాప్లో అలాగా 3-4 times బ్యాడ్ మెడికేషన్స్. ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు ఓవర్డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయిపోయినాయి. ఓకే. సో దాని మూలన ఐ కుడెంట్ ఫీడ్ మై బేబీ. అండ్ యాంటీబయాటిక్స్ ఓవర్డోస్ ఐ వాజ్ స్లీపింగ్ ఫర్ లాంగ్ అవర్స్. ఐ పుట్ ఆన్ వెయిట్. డెలివరీ దాకా నేను ఎంత లావుగా లేను, బట్ దాని తర్వాత మేము పుట్ ఆన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఐ కుడెంట్ ఫీడ్ మై బేబీ. అదొక సైకలాజికల్ థింగ్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అదే టైంకి మా ఫాదర్ బిజినెస్ డౌన్ అయిపోవటం, ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోవటం. సో అందుకోసమని యోగా ఎందుకు ఫ్రీగా విమెన్కి ఎందుకు అంటే నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బికాజ్ మేల్ కూడా ఉంటుంది స్ట్రెస్, ఫీమేల్కి కూడా ఉంటుంది. బట్ మేల్ పర్సన్ ఇఫ్ హీ గోస్ అవుట్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్ వాళ్ళు ప్రపంచము, కొత్త ఫ్రెండ్స్ కాసేపైనా మర్చిపోతారు ఇంటి ధ్యాస. బట్ ఉమెన్ ఎక్కడికి వెళ్ళరు.
అండ్ వర్కింగ్ ఉమెన్ కన్నా ఇంట్లోనే ఉంటారు చూడండి, హౌస్ వైఫ్స్ ఆర్ హోమ్ మేకర్స్, వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు వర్కింగ్ ఉమెన్ గురించే మాట్లాడుతూ ఉంటాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాట సాయం, యూ వాంట్ టు షేర్ సంథింగ్, మీ పక్కింట్లో వాళ్ళు వర్కింగ్ అనుకోండి, యూ డోంట్ హ్యావ్ టైం, ఆర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారనుకోండి, మీరు మాట్లాడినా కూడా అంటే దాంట్లో ఏముంది, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఏం పెద్ద పని ఉంటుంది, అసలు ఇంటి పని అంత పని ఇంకోటి ఉండదు. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, దానికి పేమెంట్ ఉండదు, పేరు ఉండదు. వర్కింగ్ ఉమెన్ కనీసం బయట వచ్చి వాళ్ళు అనుకున్నది చేస్తే ఒక రోజు ఖచ్చితంగా అప్రిసియేషన్ వస్తుంది. ఇక్కడ అప్రిసియేషన్ రాకపోగా ఏం చేయలేదు. రెండు ఆఫ్టర్ డెలివరీస్ ఎస్పెషల్లీ మీ బాడీ షేప్ అవటం అనేది క్వైట్ కామన్. మీ బేబీని 9 months మోసినప్పుడు దెర్ ఆర్ మెనీ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. But it's quite normal that you are going to put on weight or shape out అయిపోవటము, స్కిన్ టోన్ మారిపోవటం, హెయిర్ లాస్ అవ్వటము, మనిషి పరంగా కూడా మారుతాం. కానీ అది తీసుకోవటము చూసే వాళ్ళకి లైట్, ఇట్స్ లైక్ యూనో ఎవ్రీ ఉమెన్ విల్ గెట్ ప్రెగ్నెంట్, డెలివరీ అవుతుంది, అది మారుతుంది అనేది ఒక క్వైట్ నార్మల్ థింగ్. బట్ ఆ ఉమెన్ గోస్ త్రూ డిఫరెంట్ థింగ్స్. ఆ సైకలాజికల్గా మనం డల్ ఉన్నప్పుడే నీ వెయిట్, నీ ఆకారం, నువ్వు మారిపోతున్నావు. బేబీని చూడంగానే యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, బట్ నీ ఫిజికల్ చేంజ్ ఎంత కాదనుకున్నా దట్ ట్రిగర్ అవుతుంటా ఉంటుంది ఒక మదర్కి. సో దాని తర్వాత సైకలాజికల్గా అప్పుడు ఎప్పుడైతే డౌన్ అవుతారో అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేయాలి, ఫ్యామిలీ కానీ ఫ్యామిలీకే అవేర్నెస్ లేనప్పుడు దెన్ ఐ జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ దాట్. Okay. So putting on weight is not a big deal. Obesity వేరు, విపరీతమైన వెయిట్ పెరిగిపోతే that is going to affect your health. బట్ నార్మల్ వెయిట్, నీకున్న వెయిట్ కన్నా కొంచెం 1-2 kgs ఎక్కువ ఉన్నంత మాత్రం నీకు హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ అ పర్సన్ ఈస్ బ్రాడర్ షోల్డర్స్, యూ కాంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ కాంపాక్ట్ బాడీ. బాగా సన్నగా వాళ్ళ బోన్ స్ట్రక్చర్ అంతా చిన్నగా ఉన్న వాళ్ళతో మనం కంపేర్ చేసుకోలేం, మనం ఏం చేసినా కూడా వాళ్ళలాగా అవ్వలేం. వాళ్ళు ఇలాగ బ్రాడర్ ఫ్రేమ్ కావాలనుకుంటారు, లేకపోతే ఇంకొంచెం చబ్బీగా ఉండాలనుకుంటారు. సో వీళ్ళలాగా కంపేర్ చేసుకుంటే మానేసి మనకి బెస్ట్ వర్షన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అమ్మా, చాలా వరకు చూస్తే ఈ కంపారిజన్ వల్లనో లేకపోతే బిజినెస్ కోసం అని చెప్పి లావుగా ఉంటే అందంగా లేనట్టు అనేది బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి. లావుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? క్యారీ యువర్ సెల్ఫ్ వెల్, కాన్ఫిడెన్స్తో క్యారీ చేయండి. ఎవరు చెప్పారు మీకు ఈ పారామీటర్స్లో ఉంటే అందంగా ఉంటుంది అనేసి, అది మనం తెలుసుకోవాలి. దేర్ వాజ్ ఎ టైమ్ వేర్ సావిత్రి గారు ఉన్నప్పుడు పాత యాక్టర్స్ ఉన్నప్పుడు చబ్బీ వాజ్ బ్యూటిఫుల్. అలా ఉంటేనే బాగుంటుందని సన్నగా ఉన్న వాళ్ళు అప్పుడు 2-3 కాస్ట్యూమ్స్ వేసుకుని బొద్దుగా కనపడతాక ట్రై చేసేవారు, బికాస్ సంబడి సెడ్ దట్ ఈస్ బ్యూటిఫుల్ అని. ఇప్పుడు మళ్ళీ దెన్ అగైన్ వేరే యాక్టర్స్, ఇప్పుడు న్యూ ట్రెండ్లో వచ్చినప్పుడు శ్రేయా సార్ అని వచ్చినప్పుడు విపరీతమైన 0 sizes ఇవన్నీ వచ్చేసినప్పుడు అగైన్ పీపుల్ స్టార్టెడ్ స్టార్వింగ్ దెమ్సెల్ఫ్ టు లుక్ లైక్ దట్ బికాస్ దట్ ఈస్ బ్యూటిఫుల్. ప్రతిసారి మనం ఎవరో చెప్తే ఇలా ఉంటే బ్యూటిఫుల్ అంటే మనం అలా అవుతున్నాం. సో డోంట్ క్యారీ అవే విత్ సచ్ థింగ్స్. ఎందుకంటే లైపోసెషన్స్ అని చెప్పి లేకపోతే ఇంకొకటి నెంబర్ ఆఫ్ సర్జరీస్కి వెళ్ళిపోవడం, విపరీతమైన టాబ్లెట్స్ తీసేసుకోవడం, ఇలా చేసి వెయిట్ లాస్ కోసం అని ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి. కరెక్ట్. హెల్దీగా ఉండాలి అనుకోవటం వేరు, నేను చూడటానికి 0 sizeలోనో లేకపోతే అది కూడా చిటికెలో వచ్చేయాలి, వితిన్ మంత్లో తగ్గిపోవాలి, ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అన్న దాంతో హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్న ఆడవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అయితే ఈ ఉమెన్స్ డేకి అలాంటి వాళ్ళ థాట్ చేంజ్ అయ్యి కనీసం మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత ఆలోచిస్తారని అనుకుంటూ ఉన్నాను. అండ్ ఏ బిజినెస్లో అయినా సరే అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఇవి స్టార్ట్ చేసినప్పుడు కమెంట్స్ చాలానే పాస్ ఆన్ చేసుంటారు, బికాజ్ ప్యాషన్ని ప్రొఫెషన్గా తీసుకుంటే ఇది సర్వైవ్ అవుతావా లేదా తెలీదు, ఇలాంటివి బోల్డ్ అన్నీ వచ్చి ఉంటాయి కదా మీకు. సో అలాంటి కమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేశారు? కమెంట్స్ పెద్దగా ఏమి రాలేదు సురేఖ. యాక్చువల్ చెప్పాలంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ సైడ్ లైక్ యూనో
వై హెచ్ఆర్ డ్రాప్ అయిపోయి యోగా ఎందుకు కెరియర్ అని కొంతమంది అన్నారు. ఎందుకంటే దీంట్లో ఇన్కమ్ ఇంత వస్తుంది, ఇప్పుడు కెరియర్ బాగా అయ్యి ఈక్వల్గా ఐటీ సెక్టర్ లాగే ప్రతి వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఈ ఫీల్డ్ కూడా కొంచెం మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దిస్ వాజ్ లిటిల్ పాపులరైజ్డ్. అండ్ కరోనా తర్వాత అవేర్నెస్ పెరిగటం మూలాన కూడా జనాలు పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ దిస్ అండ్ దిస్ హ్యాస్ సమ్ వాల్యూ ఇన్ ద మార్కెట్ అనేసి. బట్ వెన్ నేను ముందు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎమ్ గోయింగ్ టు ఎర్న్ ఫ్రమ్ దిస్ అనేసి. సో ఇట్ వాజ్ లైక్ పార్ట్ టైం. నేను అప్పుడు స్కూల్లో జాబ్ చేస్తూ ప్యారలర్గా నేను యోగా క్లాసెస్ స్టార్ట్ చేసాను. అప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఓన్లీ కెరియర్ టైప్స్. బట్ దీని నుంచి ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఎంతో కొంత. బికాజ్ అంత పేమెంట్ చేసి యోగాకు రమ్మంటే కూడా వచ్చేవాళ్ళు కాదు, దాట్ వాజ్ ద టైం. సో కామెంట్ చేసేవాళ్ళు ఏ కెరియర్ చూస్ చేసుకున్నా అనేవాళ్ళు అంటారు, ఇట్స్ యువర్ చాయిస్ అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ చాయిస్. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ వాట్ ఐ వాంట్ టు డూ. ఓకే, బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ. ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరికి నొప్పి తగ్గింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా కూడా ఎవరైనా అమ్మ నాకు నడుము నొప్పి చాలా మటుకు తగ్గింది క్లాస్కి వచ్చిన తర్వాత, దట్స్ ఫైన్. వాళ్ళు ఇచ్చే ఫీజు కన్నా నాకు అది విపరీతమైన సాటిస్ఫాక్షన్. ఐ స్లీప్ పీస్ఫుల్లీ దాట్ నైట్ అనమాట. ఇది మీకు హెచ్ఆర్ జాబుల్లో కానీ ఇంకే ప్రొఫెషన్లో రాదు. అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అనమాట. బట్ హ్యూమన్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, మనుషులతో మాట్లాడటం, వాళ్ళ ఫీలింగ్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవటం, వాళ్ళ రిజల్ట్ కనపడి వాళ్ళు బాగుంది నాకు తగ్గింది ఇలా అనుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎంత డబ్బు ఇచ్చినా కూడా రాదు. హిమ, మీరు రకరకాల రోల్స్ ప్లే చేసి ఉంటారు, లైక్ యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ మదర్, యాజ్ ఏ డాటర్ ఇన్ లా, ఇట్లా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి ఉంటారు కదా. ఇందులో మీ ఫేవరెట్ రోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఉన్న సాటిస్ఫాక్షన్ నాకు ఇంకెక్కడా లేదు. మదర్ రోల్, ఆఫ్ కోర్స్ మదర్ రోల్. ఎందుకంటే నేను మదర్ అయిన తర్వాత ఐ జస్ట్ రియలైజ్డ్ హౌ పెయిన్ఫుల్, హౌ స్ట్రెస్ఫుల్ ఉమెన్ లైఫ్ ఇస్. ఎందుకంటే బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి, సైకలాజికల్గా ఎంత వీక్ ఉంటాం. పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది ఎవరు ఇంకా ఇప్పుడు కూడా అంత అవేర్నెస్ లేదు. మామూలుగానే పోస్ట్ పార్టం డిప్రెషన్ అనగానే డిప్రెషన్ పేషెంట్ అనగానే పిచ్చోళ్ళు, లేకపోతే అలా చీకట్లో ఒక మూల కూర్చుంటారు, అలా కాదు. నార్మల్గానే ఉంటారు, మామూలుగానే ఉంటాము. బట్ డిప్రెషన్ అనేది ఇట్స్ లైక్ యూనో ఇట్స్ నాట్ అ విజిబుల్ థింగ్. ఫీవర్, కోల్డ్ ఇలా కనబడదు కాబట్టి అది ఒక ప్రాబ్లం అని ఎవరు డయాగ్నైజ్ చేసుకోలేకపోతున్నారు. బట్ దట్ ఈస్ ఆల్సో క్యూరబుల్ థింగ్. బట్ యూ నీడ్ టు గో టు అ ప్రాపర్ కౌన్సిలర్. కౌన్సిలింగ్ అనేది పెద్దవాళ్ళు, కౌన్సిలింగ్ అనేది ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి లేకపోతే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇదివరకు చేసేవారు అనమాట, లైక్ ధైర్యం చెప్పి. రెండు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న అర్బన్ లైఫ్కి వీఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. ట్రూ. ఇప్పుడు ఇది వరకు డెలివరీ అయితే నీ బేబీ, నీ డెలివరీ పెద్దవాళ్ళు అన్నీ చూసేవారు. అప్పుడు నువ్వు ఫినాన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంట్లో పనుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మేల్ పర్సన్స్ ఉన్నారు, బయటికి వెళ్ళి సంపాదించుకురావటానికి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ హెల్ప్ చేసేవారు. ఆ బాబు కానీ పాప కానీ చుట్టూ ఉన్న వాళ్ళు పెంచేసేవారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో అలా కాదు. మనకి ఎర్న్ చేసి ఒక పక్కన డెలివరీ అవుతున్నా కూడా బ్రెయిన్లో అంటే గ్యాప్ తీసుకున్నా కూడా 6 months లీవ్ వస్తుంది, అంతకు మించి వర్క్ చేయాల్సింది, వర్క్ ఫ్రమ్ హోమ్. సో యూ టేక్ దిస్ స్ట్రెస్, యూ టేక్ బేబీ స్ట్రెస్, డే అండ్ నైట్ నిద్ర ఉండదు, ఫీడింగ్స్ అండ్ ఆల్ డోస్ అండ్ ఆల్రెడీ బాడీలో చేంజెస్, ఇవన్నీ ఒక మనిషి తట్టుకోవటం కష్టం. సో యూ నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దాట్ అండ్ కౌన్సిలింగ్. సో మీరు కూడా అన్నారు పోస్ట్ పార్టం డిప్రెషన్ నేను ఫేస్ చేసి ఆ స్టేజ్ నుంచి వచ్చాను అని చెప్పి. ఇప్పుడు పోస్ట్ పార్టం డిప్రెషన్ని నెగ్లెక్ట్ చేస్తున్న ఉమెన్ ఉన్నారు, అసలు వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అండి? ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ షుడ్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కౌన్సిలింగ్. అసలు పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏంటి, మెనోపాజ్ ఏంటి, అసలు ఉమెన్ ఏమేమి గోత్రూ అవుతారో ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి. అయితే అందరూ అనే మాట ఏంటి తెలుసా, చాలా సింపుల్గా కొట్టి పడేస్తారు. నువ్వు ఒక్కటే ఆడపిల్లేంటి, నువ్వు ఒక్కటే కన్నావేంటి, అందరూ మా అమ్మలు మా అత్తమ్మలు వీళ్ళందరూ పిల్లల్ని పెంచలేదా, నీకు ఒక్కటే వచ్చిందా డిప్రెషన్, ఇలా కొట్టి పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లీస్ట్ ఈ వీడియో తర్వాత అయినా సరే కొట్టి పాడేయకూడదండి. ఇప్పుడు కూడా నాకు వచ్చే 50% ఆఫ్ పేషెంట్స్ అంటే స్టూడెంట్స్లో డిప్రెషన్స్, రకరకాల డిప్రెషన్స్, నాట్ జస్ట్ దిస్, ఇంకేదో
నేనేమంటానంటే మీరు సన్నగా అయిపోయి లేకపోతే ఇంకేదో అయిపోయి కొంచెం వెయిట్ 2 కేజీలు ఎక్స్ట్రా ఉన్న నష్టం లేదు. బట్ వెన్ యూఆర్ టేకింగ్ స్ట్రెస్ ఇన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా, దెన్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద హోల్ బాడీ. మీ బాడీ మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది, మూడ్ ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు ఏం చేద్దాం అనుకున్నా చేయలేవు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ ఫిజికల్గా ఫిట్ ఉండటం, అంతకన్నా ఇంపార్టెంట్ మెంటల్గా ఫిట్గా ఉండటం. సో మెంటల్ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రెస్ట్ తీసుకోండి. సరిపడా రెస్ట్ ఉండట్లేదు, సరిపడా నిద్రపోవటం లేదు, ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్. సో ఒక్క నిమిషం ఆగి వాట్ డూ ఐ వాంట్ ఇన్ లైఫ్ అనేది ఎవరికి వాళ్ళం ఆలోచించుకుని మీరు ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే. ఇప్పుడు ఎవ్రీథింగ్ మీరు ఇందాక వెయిట్ గురించి మాట్లాడితే వెయిట్ ఈజ్ ఆల్సో స్ట్రెస్ఫుల్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ టేకింగ్ స్ట్రెస్ ట్రూ, బికాస్ యూ వాంట్ టు సీ ద నెంబర్. నేను 80 ఉన్నా 60 అయిపోవాలి. ఈజ్ ఇట్ ఎ ప్రాక్టికల్ థింగ్? ఇట్స్ నాట్. దాని బదులు 2 కేజీలు తగ్గుతాయి ఈ మంత్కి. ఇలాగా ఎవ్వరూ స్లో డౌన్ ప్రాక్టికల్ గోల్స్ పెట్టుకుండా కంగారుగా ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు హిట్ యూ, మెంటల్గా హిట్ చేస్తుంది అది. వాట్స్ యువర్ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? మై విల్ పవర్. విల్ పవర్. యా, మై విల్ పవర్ దాట్ కేమ్ ఫ్రమ్ మై డాడ్ యాక్చువల్లీ. సో పేరెంట్స్ నుంచి చాలా మటుకు వస్తాయి కదా. ఐ లెర్న్ అంటే ఏది రాంగ్ ఏది రైట్ వాళ్ళు చేసిన దాంట్లోంచి వీ హ్యావ్ టు లెర్న్ అనేసి. సో డాడ్ నుంచి నేను విల్ పవర్ నేర్చుకున్నాను. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా ఐ వాంట్ టు డూ, ఐ విల్ డూ. మీ రోల్ మోడల్ ఎవరు అంటే ఏం చెప్తారు? రోల్ మోడల్ అంటే అమ్మమ్మ. అమ్మమ్మలో మీకు బాగా నచ్చే విషయం? అమ్మమ్మ ఇస్ స్టబాన్. ఆ వయసుకి అప్పుడు షీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. తాతగారు అండ్ అమ్మమ్మ ఫ్రీడమ్ ఫైటర్స్. సో తాతగారు ఇంటూ పాలిటిక్స్. హీ వాజ్ ఎన్ ఎక్స్ ఎమ్మెల్యే ఏలూరు. సో ఆయన అప్పుడు అమ్మమ్మకి లిమిటేషన్స్లో ఉన్నా, అంటే అప్పుడు ఏమి ఉమెన్ బయటకు వెళ్ళేవారు కాదు, వర్క్ చేసేవాళ్ళు కాదు, అంత ఫ్రీడమ్ ఉండకపోయినా తనకున్న 1 రూపీలో కూడా 25 పైసా ఎవరొకరికి చేసేది. అండ్ అప్పుడు క్యాస్ట్ బయాస్, రిలీజన్ బయాస్లు అలాంటివి లేకుండా తనకు ఫ్రెండ్ సర్కిల్ ఉండేవాళ్ళు అప్పట్లోనే. వాళ్ళు ఎక్కడైతే ఎకనామికల్లీ డౌన్ ఉన్న వాళ్ళని కూడా దగ్గర తీర్చి ఏదో ఒకటి తను తోచినంత సహాయం చేయటం, అవన్నీ కూడా అమ్మమ్మని దగ్గర నుంచి చూసి బాగా ఇన్కల్కేట్ చేసుకున్న ఇవి. పేషెన్స్, క్వాలిటీ, విపరీతమైన పేషెన్స్. తనకి పేషెన్స్ చాలా, అంటే ఓపిక, ఎంతో ఓపికగా. ఎప్పుడో చాలా రేర్ కోపం వచ్చిందంటే దానికి పెద్ద రీజన్ ఉంటుంది తప్ప కోపం తొందరగా తెచ్చుకునేది కాదు. అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకుని మీకు కూడా కోపం రాదు? మీ అబ్బాయిని అడిగితే తెలుస్తుంది. చాలా రేర్. అదైతే యోగా త్రూ కూడా అది నాలో బై నేచర్ కూడా అంతేం ఉండదు. ఎప్పుడో చాలా స్వీట్ హార్ట్. అది అమ్మమ్మ చెప్పినవి అమ్మమ్మతో ఎక్కువ స్పెండ్ చేశాను అనమాట. అమ్మమ్మ లాస్ట్ డేస్ అంతా నేను అమ్మమ్మ ఎక్కువ స్పెండ్ చేయటం వలన సో ఆ క్యారెక్టర్స్ అన్నీ. ఓకే. యాక్చువల్లీ కొందరిలో మనం కొన్ని క్వాలిటీస్ చూసినప్పుడు అబ్బా ఇలాంటి క్వాలిటీ ఎవరికి ఉండకుండా ఉంటే బాగుంటుంది, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ ఇలాంటి క్వాలిటీ ఉండకుండా ఉంటే బాగుండేమో అని అనిపించేలాంటి క్వాలిటీ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? కంపారిజన్. ఓకే. కంపారిజన్, జెలసీ, ఇలాంటివి మనం ఇవాళ హ్యాపీ ఉమెన్స్ డే అనుకుంటున్నాం కానీ ఇంటర్నల్గా ఇలాంటివి ఎక్కువ చూస్తూనే ఉంటారు. అమ్మాయిని కదిపితేనే, ఆడవాళ్ళని కదిపితేనే తెలుస్తుంది. అందరూ ఉంటారని నేను అన్ను, బట్ దేర్ ఆర్ ప్యూర్ కొంత సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే అది తెలియక ఇన్నోసెన్స్ అనుకోవచ్చు, వాళ్ళకి తెలియకుండా అలా చేస్తున్నారేమో. దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నా తిండి నేనే తినాలి, నేను చేసుకోవాలి, పొద్దు నుంచి కంప్లైంట్ చేస్తారు. అలా అని వాళ్ళు పక్కింటి ఎవరైనా ఫ్రెండో నైబర్సో రిలేటివ్స్ రా అని భోజనం పెడితే వాళ్ళ వంట నచ్చదు, వాళ్ళు ఏం చేసినా నచ్చదు, వాళ్ళకి వాళ్ళదే నచ్చుతుంది. బట్ కీప్ ఆన్ కంప్లైనింగ్, ఐఎమ్ గెటింగ్ టయర్డ్, నేను చేయలేక చచ్చిపోతున్నాను, చాకరీ చేయలేక, ఆల్ ఈస్ యూ యూజువల్లీ లిజన్. బట్ నేను అంటాను యూ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు చేసింది ఎంజాయ్ చేయాలి, టేక్ ఏ బ్రేక్ అని. అటు కాకుండా ఇటు కాకుండా కన్ఫ్యూజన్ అయిపోయి వెదర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటా ఉంటుంది. దాని బదులు జస్ట్ రిలాక్స్. రెండు యూ కాంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ సమ్ అదర్. వాళ్ళ హర్డిల్స్ ఏమో మనకు తెలియదు. ఇప్పుడు ఇన్స్టా లైఫ్ లాగా అనమాట. ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ చూసేసి ఓకే లైఫ్ ఈజ్ సో వండర్ఫుల్, వాళ్ళందరూ బాగున్నారు, నేను మాత్రం ఇలా ఉన్నాను అనుకున్నట్టు
ఎవరైనా నోరు తెరిచి చెప్తే తప్ప వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అందరూ బయట నుంచి చూస్తే వాట్ ఏ లైఫ్ అనుకుంటాం, బట్ లోపలికి వెళ్తేనే కదా వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసేది. సో యూ కాంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. బేబీ ఒక్కోసారి అయితే వర్స్ సిచ్యువేషన్స్తో కంపేర్ చేసుకుని మనం ఎంత బెస్ట్ ఉందో ఫీల్ అవుతూ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను యూజువల్లీ మా బాబుని కానీ మా ఫ్యామిలీస్తో కానీ నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ తీసుకెళ్ళి చూపిస్తాను వాళ్ళకి కూడా, యంగ్స్టర్స్, మా కజిన్స్ పిల్లలు. ఎందుకంటే దే షుడ్ ఆల్సో నో దాట్ మన లైఫ్ ఎంత బెటర్గా ఉందో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. యూ షుడ్ బీ హ్యాపీ ఫర్ టుడే. హిమ, ఇప్పుడు ఎటు ఆర్ఫనేజ్ హోమ్ గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు ఆర్ఫనేజ్ హోమ్ కూడా ఒకటి చూసుకుంటున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ థాట్ ఎలా వచ్చింది? అది కూడా అమ్మమ్మ బై నేచర్ హెల్పింగ్. పర్టికులర్గా ఇలా చెయ్యాలని చేసేది కాదు. తర్వాత ఆ నేచర్ అయితే అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు కాలేజ్కి, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఏదో వచ్చేస్తుంది. ఏదో చెయ్యాలని కాదు, ఐ లవ్ టు డూ సంథింగ్. ఇట్స్ నాట్ జస్ట్ మనీ. నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్లోకి వెళ్ళి నా కాలేజ్ డేస్లో వెన్ ఐ వాజ్ జస్ట్ 20 years or 21, నేను వాళ్ళకి ఓల్డ్ పీపుల్కి నెయిల్స్ కట్ చేయటం, వారికి హెయిర్ ఆయిల్ అప్లై చేయటం, వాళ్ళకి న్యూస్ పేపర్లు చదివి వినిపించటము, ఇవన్నీ చేసేదాన్ని. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఫుడ్ ఆఫర్ చేసి వస్తూ ఉంటారు, అది గుడ్ థింగ్, కానీ ఇది చాలా టైం ఇవ్వాలి. పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో యూ నీడ్ టు గివ్ సమ్ టైం. చాదస్తం పెరుగుతుంది, ఇట్స్ క్వైట్ నార్మల్. బట్ మనం ఎంత పేషెన్స్తో డీల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అప్పుడు నా ఫ్రెండ్స్ని కూడా అలాగే తీసుకెళ్ళేదాన్ని. డాడ్ వాజ్ నెవర్ లైక్ మామ్ డాడ్ ఎప్పుడు మాకు అబ్జెక్ట్ చేయలేదు, ఇంకా ఎంకరేజ్ చేసేవారు వెళ్ళమని చెప్పి. సేమ్ విత్ ద హస్బెండ్ ఆల్సో. ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో హీ న్యూ దాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇవన్నీ చేస్తాను అనేసి. సో తర్వాత తను కూడా ఇంకా ఎప్పుడు నాకు అబ్జెక్ట్ చేసింది ఎప్పుడూ లేదు. దెన్ లాక్డౌన్ కాదు, ఇట్స్ బీన్ 7 years or 8 years ఐ గెస్. సో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అలాగే చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ హోమ్ వేర్ ఐ విజిటెడ్. వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఫండింగ్స్ వచ్చేవి, బట్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో మొత్తం లెఫ్ట్. అంటే సరిగ్గా కేర్ లేదు, ఏం లేదు. లాక్డౌన్లో వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది అయింది. దెన్ నాకు అనిపించింది ఇప్పుడు ఐ హ్యావ్ దీస్ మెనీ కాంటాక్ట్స్, అట్లీస్ట్ నాకు తెలిసిన ఒక 100 మందిలో 10 మంది వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చినా అన్నీ నా చేతి నుంచి ఇవ్వలేను కదా అనేసి చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేసేసరికి ఆల్మోస్ట్ ఇట్ వాజ్ 60,000 to 70,000 ఐ కలెక్టెడ్ ఇన్ లాక్డౌన్. అండ్ ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను లైక్ వీళ్ళకి భోజనం లేకుండా మాత్రం నేను చూసుకుంటా, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతకన్నా నేను నా పర్మిట్లో చేస్తా హెల్ప్ అని. భోజనానికి లోటు లేకుండా అయితే చూసుకున్నా. అట్లాగా రైస్ బ్యాగ్స్, కూరగాయల దాకా లాక్డౌన్ మొత్తం ఇవ్వగలిగాను. ఎంతమంది ఉన్నారు హిమ? ఇప్పుడు 60 members దాకా ఉంటారు. 60 members, అందులో బుజ్జి పిల్లలు. అవన్నీ చాలా హార్ట్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనం అన్నీ చేసేయలేము, మనకు ఉన్న పరిధిలో ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలి అనేది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఇది నిజంగా అందరూ కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకు అంటే కొందరు ఎఫర్ట్ చేయగలరు, వెళ్ళి ఆర్ఫనేజ్ హోమ్కి ఫుడ్ కానీ స్వీట్స్ కానీ ఇలాంటివి ఆఫర్ చేయగలరు. చాలామంది బర్త్డేస్కి అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా చేయలేని వాళ్ళు మాకు దేవుడు ఇవ్వలేదు, మేము వాళ్ళకి చేసే సిచ్యువేషన్లో లేము అనుకోకుండా వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేయాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్ సురేఖ. 2 ఎప్పుడో ఏదో చేద్దాం అనుకుంటాం అందరం. నేను అందరికీ చెప్తున్నాను, యంగ్స్టర్స్ కూడా మీ పేరెంట్స్ని ఎప్పుడూ నేను నేను ఇప్పుడు స్కూల్లో ఎక్కడైతే వర్క్ చేస్తాను అక్కడ పీడీ క్లాసెస్లో కూడా నేను పిల్లలకి అదే చెప్తాను. ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి. మీరు ఏం చేయగలిగితే ఇప్పుడు చేయండి. మీరు ఇప్పుడు మీ దగ్గర 10 రూపీస్ ఉంటే గివ్ 1 రూపీస్ 2 రూపీస్ చాలు. మీరు ఎప్పుడో ఏదో చేద్దామంటే అది అవ్వదు, టైం అయిపోతుంటా ఉంటుంది. ఆ టైం వచ్చేసరికి ఆ హెల్ప్ అవసరం అది వాళ్ళకి అందదు. అలాగే పేరెంట్స్ని చూసుకోవటంలో కూడా ఎప్పుడో ఏదో చేద్దాం అనుకుంటారు, ప్రజెంట్ చూసుకోండి. ఏదో నెత్తి మీద పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారనుకోండి, మీ మదర్ కుక్ చేస్తుంటే మీరు కూరగాయలు కట్ చేసి ఇచ్చినా కూడా దాట్స్ ఎ బ్యూటిఫుల్ హెల్ప్. ఓల్డ్ ఏజ్ హోమ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు విత్ ఇన్ ద ప్రెమిసెస్లో ఎవరికి ఎంతవరకు హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. అది పిల్లల నుంచి ఇంకల్కులేట్ చేస్తే దాట్ షుడ్ బి ఎ హ్యాబిట్.
అదొక పెద్ద గొప్ప ఘనకార్యం అవ్వకూడదు. హెల్పింగ్ అదర్స్ దట్ షుడ్ బి ఇన్కల్కేటింగ్. అది వాళ్ళకి రోజువారీ ఒక అలవాట్లాగా అయిపోవాలి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని మన వాళ్ళని మంచిగా చూసుకుంటూ తరువాత అక్కడికి వెళ్ళాలి. సో అలాగా నేను రెగ్యులర్గా వెళ్ళటము. సో ఆ పిల్లలకి కావాల్సినవన్నీ చూసుకోవటము, ఓల్డ్ ఏజ్ హోమ్ చూసుకోవటం, ఇంకా ఇది నా రొటీన్లో అలవాటు అయిపోయింది. దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ నౌ. హిమ, యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా, ఫిట్నెస్ ట్రైనర్, యోగా ట్రైనర్గా మీరు చాలామందిని హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూసినట్లయితే జెంట్స్ అండ్ లేడీస్తో కంపేర్ చేస్తే జెండర్లో రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, ఎక్కువగా ఆడవాళ్ళు సమస్యలకి గురవుతున్నారు. కరెక్ట్. ఆరోగ్య సమస్యలకి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఉమెన్ ఒకటి అండి, న్యూట్రిషన్ నెగ్లెక్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ. ఉమెన్ ప్రెగ్నెన్సీ అంతసేపు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బేబీ కోసం. బేబీకి ఇది తేడా చేస్తుంది, నువ్వు ఇది తినద్దు, జాగ్రత్తగా చూసుకో. వన్స్ ద డెలివరీ అయిపోగానే ఫోకస్ అంతా బేబీ మీద ఉంటుంది. మదర్ విల్ బి నెగ్లెక్టెడ్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇప్పుడు చూసుకుంటే నార్త్లో కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి బాడీ మసాజ్ వ్యాలీ వచ్చి బాడీ మసాజ్ చేసి తొందరగా టైటనింగ్ ఆఫ్ ద బాడీ, ఒళ్ళు నొప్పులు రాకుండా రికవరీ ప్రాసెస్ ఫాస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ కొంతకి పచ్చం చేయించడం కూడా, నీకు ఇంట్లో డెలివరీ అయితే ప్రాబ్లమ్స్ రాకుండా పచ్చం చేస్తాం. బట్ నువ్వు యాంటీబయాటిక్స్ తీసుకుని సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే దట్ ఈస్ గోయింగ్ టు ట్రిగర్ యువర్ హెల్త్. సో విపరీతమైన యాంటీబయాటిక్స్ పడినప్పుడు దానికి తగ్గట్టుగా ఫైబర్ వెళ్ళకుండా ఇంత అన్నం తీసి, పథ్యమేమో పాతకాలు ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ ఏమో కొత్తది కదా. సో దానికోసమని అది పెట్టారు. అదే సేమ్ ఇక్కడ అప్లై చేయకూడదు. యూ లిజన్ టు యువర్ డాక్టర్ డెలివరీ చేసి చాలా జాగ్రత్తగా మీ బేబీని బయటికి తీసుకొచ్చినప్పుడు తర్వాత ఏం చేయాలనేది డాక్టర్ చెప్పింది మనం ఖచ్చితంగా వింటేనే కాంప్లికేషన్స్ రావు. సో ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఈజ్ నెగ్లెక్టింగ్ ద ఫుడ్. ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇచ్చి సెకండ్ ప్రయారిటీ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు తినగా మనం తిందాం అలా కాదు. మనం బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. సో యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనం హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు. సో మీరు హిమోగ్లోబిన్ సరిగ్గా ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉమెన్కి వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ హార్మోనల్ చేంజెస్. అంటే ఇన్ని చేంజెస్ ఉన్నప్పుడు అంత కేర్ మనం తీసుకోవాలి. సో ఎర్లీగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయటం. ఇది వరకు మన లైఫ్ స్టైల్లోనే పార్ట్ ఉండేది. అమ్మమ్మల నానమ్మలప్పుడు దంచటము, బావిలో నీళ్ళు తీయటము, వెయిట్ ట్రైనింగ్ అక్కడ అవుతుంది. స్పెషల్గా వెయిట్ ట్రైనింగ్ చేయక్కర్లేదు. ఆల్ దీస్ ఆర్ వెయిట్ ట్రైనింగ్స్. అండ్ ఫుడ్, మంచి పాలు తాగేవారు, కాల్షియం. ఇప్పుడు మనకి వచ్చేది ఇట్స్ లైక్ వైట్ వాటర్ లాగా అలాగా. సో ఏం చేయాలి, ఉన్న ఫుడ్లోనే మీరు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఎత్తుక్కోవాలి, వేడిగా తినాలి. వర్కింగ్ ఉమెన్ ఎక్కువ అయిపోతున్నారు, దే ఆర్ ఇన్ రష్. ఏదో ఒకటి నోట్లో తినేసి వెళ్ళిపోదాం. స్కిప్పింగ్ లంచ్, స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్, ఆల్ దీస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఉమెన్ హెల్త్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ స్ట్రెస్. ఓకే. సో ఈ ఉమెన్స్ డేకి ఆడవాళ్ళకి ఒక 5 మంచి టిప్స్, సింపుల్ టిప్స్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? ఈ చేంజెస్ చేసుకోండి, లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతుంది అంటే. సో ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలండి. ఎవ్రీ డే నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రయారిటీ అంటే ఉమెన్ ఎక్కువ స్ట్రెస్. ఇన్ని 5 పాయింట్స్ నేను చెప్పలేను, బట్ బేసిక్ థింగ్స్ నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్లానింగ్ అనేది, మీల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ డేని మొత్తం ప్లాన్ చేసుకోండి. ఓకే. అందరికీ 24/7 కరెక్ట్. 24 అవర్స్లో ఎంత ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటున్నారో అది మన మీద ఉంటుంది. నేను 24/7లో నాకు కావాల్సినవి నేను రాసేసుకుంటా ముందు రోజు. ఎందుకంటే ఐ డోంట్ యూస్ మై బ్రెయిన్ ఎవ్రీ సింగిల్ డే. ఈ వారానికి నెక్స్ట్ వారానికి ఏం తినాలో నేను ఫిక్స్ చేసేసుకుంటా. ఈ వారానికి నెక్స్ట్ వారానికి 1 వీక్కి నేను రాసుకుంటా. 7 days మా ఇంట్లో లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి. సో నా బ్రెయిన్ ఇంకా ఫంక్షన్ చేయక్కర్లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాస్ నేను దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసేసుకుంటాం. మీల్ ప్లానింగ్ అంటాం యూజువల్ న్యూట్రిషన్లో. అట్లాగా ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు రాత్రి 9ంటికి 10ంటికి పడుకోగానే రేపు పొద్దున్న టిఫిన్ ఏం పెట్టాలి, లంచ్ ఏం పెట్టాలి అనేది మన బుర్రలో తిరుగుతూ ఉంటుంది. సో డోంట్ టేక్ దట్ స్ట్రెస్. ఓకే. రైట్ డౌన్. పొద్దున్న నిద్ర లేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నా, పొద్దున్నే పప్పు వండాలనుకుంటే నైట్ పప్పుని సోక్ చేసేయండి. కుకింగ్ టైం కలిసి వస్తుంది, యాసిడిటీ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. సో ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
పిల్లలకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, వీక్లో మీరు రాస్తేనే మీకు తెలుస్తుంది. లేదంటే ఒక పప్పు పెట్టేసి ఒక ఆమ్లెట్ పెట్టేస్తే ఆ పూట అయిపోతుంది అనుకుంటాం. నో, పప్పుకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూరగాయలు వెళ్ళాలి, 2 కూరగాయలన్నా వెళ్ళాలి బాడీకి. సో ఆ ప్లానింగ్లో మనం రాసుకోవాలి, ఈ వీక్కి ఎన్నిసార్లు మనం నట్స్ ఇస్తున్నాం, అంటే రాజ్మా చోలే లాంటివి, ఎన్నిసార్లు కూరగాయలు వెళ్తున్నాయి, ఎన్నిసార్లు మనం నాన్ వెజ్ తింటున్నాం, ఇవన్నీ మనకి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది ఒక్కసారి రాసుకుంటే. అట్లాగా విమెన్ ప్లాన్ చేసుకుని ప్రతి పని చేసుకుంటే ప్రొడక్టివ్గా మనం ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాం అనేది కూడా రాసుకోవాలి సురేఖ, విచ్ ఇస్ వెరీ మచ్. రెస్ట్ తీసుకుంటున్నామో కూడా రాసుకో. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నాప్ ఇస్ పవర్ నాప్ ఫర్ విమెన్. ఇది చాలా మందికి తెలియదు. లావ్ అయిపోతాం, మధ్యాహ్నం నిద్రపోతే ఒళ్ళు పెట్టేస్తుంది, లావ్ అయిపోతాం. తినంగానే పడుకోకూడదు, అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఇవ్వాలి. సో ఎర్లీగా లంచ్ చేసి పడుకోండి. పడుకోవటం అంటే అలాగ గంటలు అవసరం లేదు. పవర్ నాప్ ఒక 1/2 hour 40 minutes పడుకొని లేచిపోతే ఫ్రెష్గా ఉంటుంది బాడీ. సో దాట్ మనం ఎప్పుడో పొద్దున్న లేసి కుకింగ్ అవన్నీ చేసి అన్నీ చేసి పిల్లలు వచ్చేసరికి నీరసం అయిపోకుండా మళ్ళీ యాక్టివ్ అవుతాం, రిఫ్రెష్ అవుతాం. అది చాలా ఇంపార్టెంట్, పవర్ నాప్ అంటాం అందుకే. బట్ ఇమీడియట్లీ తినంగానే పడుకుంటే యూ పుట్ ఆన్ వెయిట్. బట్ అట్లీస్ట్ 2 hours గ్యాప్ తీసుకుని చక్కగా మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్ట్ అనేది ఇంపార్టెంట్, మీ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ టైం అనేది ప్రతి ఉమెన్ పెట్టుకోవాలి, గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఫ్యామిలీయే కాదు, మనకంటూ మనం 1 hour నీ ఫ్రెండ్స్ని కలుస్తావా, లేకపోతే యూ లైక్ పెయింట్ చేసుకోండి, యూ లైక్ మ్యూజిక్, లిజన్ టు దాట్ ఆర్ లెర్న్ దాట్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో నేర్పిస్తున్నారు ఫ్రీ కోర్సెస్ లాగా. సో మీకంటూ ఒక అవిగేషన్ పెట్టుకుంటే 1 hour మీకు ఏంటి ఆ మీ టైం, మీకోసమే, ఇంకెవరు ఉండరు దాంట్లో. యూ స్పెండ్ యువర్ టైం. సో ఆటోమేటిక్గా మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే పక్కన వాళ్ళకి ఉంటుంది. అదేదో గిల్ట్ ఫీల్ అవుతున్నట్టు, మన కోసం మనం ఏమైనా చేస్తే ఏదో పాపం అయిపోయినట్టు అవసరం లేదు. ఓకే హిమ, ఈ ఉమెన్స్ డేకి ఇలా ఉన్న సొసైటీ నెక్స్ట్ ఉమెన్స్ డేకి ఇలా ఉంటే ఆడవాళ్ళందరూ ఎంత బాగుండో అని చెప్పి ఎప్పుడైనా మనకు కొన్ని అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ చేంజెస్ ఉంటే బాగుండు అని. అట్లా నెక్స్ట్ ఉమెన్స్ డేకి ఏదన్నా ఒక మెస్మరైజింగ్ థింగ్ జరిగిపోయి ఇలా మారిపోతే ఆడవాళ్ళు బాగుండు అనిపించే క్వాలిటీ ఏంటి మీరు మేనిఫెస్ట్ చేస్తే? బిగ్ చేంజ్ ఏం లేదు సురేఖ, హెల్త్ ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు. 2 ఫిజికల్ హెల్త్ మాత్రమే చేస్తున్నారు అందరూ. మెంటల్ హెల్త్ ప్రయారిటైజ్ చేయండి. స్ట్రెస్ ఫీల్ అవ్వని ఉమెన్ని నెక్స్ట్ ఉమెన్స్ డేకి మనం స్ట్రెస్ ఫీల్ కాదు, స్ట్రెస్ హ్యాండిల్ చేయాలి. ఎంతవరకు మనం తీసుకోవాలి బుర్రకి. విమెన్ స్టడీ ప్రకారం ఎక్కువ బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయంట. ఎందుకు అంటే విపరీతంగా ఆలోచిస్తున్నారు అదే పనిగా అదే విషయాన్ని. సో దే ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. సో అది కాన్షియస్గా మనము అలవాటు చేసుకోవాలి. మనకు అవసరం లేనిది ఎక్కువ ఆలోచించకూడదు, ప్రతిదీ మన చేతుల్లోనే ఉండదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, జస్ట్ రిలాక్స్. అది ఫిజికల్ ఫిట్నెస్ 2 ఈ వయసుకి నేనేం చేస్తాను, ఆర్ నాకు ఇంత ఎడ్యుకేషన్ లేదు నేనేం చేస్తాను, అట్లాగే ఎవరికి వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఎవ్రీ విమెన్ క్యాన్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏమనుకున్నా చేయగలరు. ఈ సక్సెస్కి దీనికి ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ అనేది ఏమి ఉండదు. ఎండ్ ఆఫ్ ది నువ్వు హ్యాపీగా ఉండి పడుకుని నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే సక్సెస్ అయినట్టే కదా. స్ట్రెస్ హ్యాండిల్ చేయటం తెలియాలి, హెల్దీగా ఉండాలి. నేను మిమ్మల్ని స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పటానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి రావటం, ఆ పీరియడ్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఇట్ వాస్ వెరీ టఫ్ సురేఖ. వాజ్ అగైన్ గాట్ ఇన్ టు డిప్రెషన్ అని కానీ విపరీతమైన స్ట్రెస్. బికాజ్ ఐ వాజ్ డూయింగ్ గుడ్. నా కెరియర్ యోగాలో అన్ని హర్డిల్స్ అంటే పోస్ట్ డెలివరీ డిప్రెషన్ అయిపోయిన తర్వాత నేను ఓకే కోపప్ అవుతున్నాను, బాగానే ఉంది, బిజినెస్ ఈజ్ గోయింగ్ అంటే స్టూడెంట్స్ బాగా పెరిగారు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, ఆర్గనైజ్డ్గా అవుతుందనే టైంకి ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ బైక్ యాక్సిడెంట్. అండ్ బైక్ వచ్చి నా కాలు మీద నేను కొంచెం దూరం ఇలా ఈడ్చుకెళ్ళిపోవటం వల్ల నీ హిట్ అయిపోయి ఇట్స్ లైక్ యూనో ఇరిగిపోయింది. బట్ రాంగ్ డయాగ్నోస్. ఇట్ సెట్ నాకు day 1 నుంచి కూడా డయాగ్నోసిస్ సరిగా అవ్వక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట.
సో అందులో ఈ నీ పెయిన్ ఒకటి, నేను వెంటనే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు, టీటీ ఇచ్చేసి పంపించేశారు. బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ బ్రోకెన్. సో ఇరగలేదు అనేసరికి నేను అదే ఇరిగిపోయిన కాలుతో 2 days క్లాసెస్కి వెళ్ళి మెట్లు ఎక్కేసి, బికాస్ మై స్కూల్ వాజ్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలి స్టూడెంట్స్ చెప్పాలంటే, యోగా సెంటర్ కూడా ఫస్ట్ ఫ్లోర్, నో లిఫ్ట్ ఎట్ ఆల్. సో పెయిన్ కిల్లర్స్ ఉండటం వల్ల మీకు తెలియలేదు, తెలిసినా కూడా ఇట్స్ ఫైన్. అదే చెప్పాను కదా, విల్ పవర్ మరి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతే కూడా ఒకసారి నేను ఆ ప్రాబ్లం లేదు అనేసరికి ఇట్స్ ఫైన్ అనుకున్నట్టు వెళ్ళిపోయాను. వెళ్ళాలి క్లాస్కి, లీవ్ తీసుకుంటాక లేదు, బట్ నొప్పున్నా భరించాను. బట్ అలాగలాగా నెక్స్ట్ డేకి ఇట్ స్టార్టెడ్ స్వెల్లింగ్, నీ మొత్తం స్వెల్ అయిపోయి ఐ వాజ్ టర్నింగ్ ఇన్ టు జెట్ బ్లాక్. మై గాడ్, నా బాడీ కలర్ అంతా జెట్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లోపల ఫీవర్ వచ్చేసి క్లాత్ స్టార్ట్ అయింది, ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, రప్చర్ అయిపోయి నీస్, ఎందుకంటే అప్పటికి 2 days అయిపోయింది కాబట్టి. అండ్ దెన్ ఇమీడియట్గా మా ఫాదర్ చాలా కూడా చేసి, ఇదేదో సంథింగ్ ఏదో ఉంది, డాక్టర్ కాదన్నారు కానీ మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే, మనం ఆర్థోకి వెళ్తే ఇట్ వాజ్ ఆల్రెడీ బ్రోకెన్. అసలు ఎలాగా 2 days మేనేజ్ చేసావు ఇరిగిపోయిన కాలుతో, అసలు నేను ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు అలాగా అని అన్నారు. అంటే దీన్ని ఏమంటారు, మొండితనమా విల్ పవరా ఏంటి అని అడిగాను నన్ను నవ్వుతూ బెడ్ మీద పడుకుంటే. ఐ డోంట్ నో, లేదు ఇరిగిపోలేదు అనేసరికి మొండిగా అలా కూర్చుంటే అలా ఉండిపోతుంది, నొప్పి వచ్చినా పర్లేదు అన్నట్టు వెళ్ళిపోయాను, నథింగ్ ఇంటెన్షనల్ అన్నాను. అలాగా బెడ్ మీద పడుకుని బ్యాండ్ వేసేసారు, ఆల్మోస్ట్ హిప్ దగ్గర నుంచి టోస్ దాకా వేసేసారు. 2.5 months బెడ్ రెస్ట్ అని చెప్పారు. అండ్ 2.5 months అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను ఇలా బెడ్ మీద పడుకుని డిప్రెషన్ అనమాట. ఐ వాజ్ డూయింగ్ గుడ్, యోగా సెంటర్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. దెర్ వాజ్ నో ఆన్లైన్ క్లాసెస్ దెన్, బట్ ఒకవేళ ఉన్నా కూడా నేను వాజ్ కంప్లీట్లీ ఆన్ బెడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్, ఐ నీడ్ టు జస్ట్ లే డౌన్. సో ఇంకా రేపేంటి అనేది ఒకటి. 2 నాకు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. నాకు ఎక్స్ట్రీమ్ సన్కి ఎక్స్పోజ్ అవుతే స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది. సో నా కాలు కట్టులో లోపల ఉన్న కాలుకి స్కిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. దేవుడా. సో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీడే స్లీపింగ్ పిల్ వేసుకుని పడుకున్నా those 2.5 months. బికాస్ ఒక కాలు కట్టుకు కూడా ఒక హోల్ చేసి దాంట్లో ఇలాగా చిన్న ఇది వైర్ లాంటిది పంపించి గోకటాక్ అంటే ఇచ్చింగ్ బాగా వచ్చేసేది అనమాట. దాన్ని చేసి రప్చర్ చేస్తే డాక్టర్ కోప్పడి లోపలికి పౌడర్లు వేసి ఇంకా రకరకాలు చేసి 2.5 months ఫినిష్ అయ్యేదాకా నేను కట్ అయితే తీయను, నువ్వు ఏమన్నా చేసుకో అని డాక్టర్ అంటే ఇంకా ఐ జస్ట్ టుక్. నైట్ అయ్యేసరికి స్టార్ట్ అయ్యేదన్నమాట. ఐ యూస్ టు క్రై. నా ఏడుపుకే పాపం చాలా ఇదైపోయారు మమ్మీ వాళ్ళు, చాలా ఏడ్చేదాన్ని. అంటే దురద తట్టుకోలేక నేను ఐఎమ్ జస్ట్ స్లీపింగ్, ఏ మంచి ఐ వాజ్ డూయింగ్ సో గుడ్, బట్ లేయింగ్ ఆన్ ద బెడ్ అనేది నాకు. కానీ 2.5 months స్లీపింగ్ పిల్స్ అంటే ఇట్స్ నాట్ సివియర్ డోస్, మైల్డ్ వన్, బికాస్ ఐ నీడ్ టు స్లీప్. ఏదైనా కూడా 2.5 months అంటే ఇటు పెయిన్ కిల్లర్స్, ఇటు ట్రీట్మెంట్ టాబ్లెట్స్, అటు 2.5 months ఆ పిల్స్ యూజ్ చేయడం, ఈ ఇంపాక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా మేనేజ్ చేశాను. ఎందుకంటే పడుకుని కూడా నేను ఐ యూస్ టు డూ యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని, హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని, ద రెస్ట్ ఆఫ్ ద బాడీ మూమెంట్ ఇచ్చేదాన్ని. కూడా వదలలేదు ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఐ రికవర్డ్. ఆఫ్టర్ 2.5 months కట్టు తీసేసిన తర్వాత ఫిజియోథెరపీకి పంపిస్తే ఫిజియోథెరపిస్ట్ యూ కాంట్ బి నార్మల్ అని చెప్పేశారు. యూ కాంట్ బి నార్మల్, యూ కాంట్ కంటిన్యూ. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అంటే యోగా టీచర్. యూ కాంట్ కంటిన్యూ దిస్ ప్రొఫెషన్, ఎందుకంటే నీ కాల్ లిగమెంట్ టేర్ 2, ఇట్స్ అ మేజర్ డ్యామేజ్, యూ కాంట్ బి నార్మల్. సో యూ కెన్ చేంజ్ యువర్ దిస్ వన్, నువ్వు డ్రైవ్ చేయకూడదు, నువ్వు స్టెప్స్ ఎక్కకూడదు, నువ్వు కింద కూర్చోలేవు, యూ కాంట్ జంప్, ఆల్ దీస్ లిమిటేషన్స్ చెప్పారు. దెన్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఐ జస్ట్ అంటే నేను క్రై చేసిన లౌడ్గా ఎక్స్ప్రెషన్స్ ఉండదు, బట్ ఐ జస్ట్ ఏదైనా సరే బాధ వస్తే 1 నిమిషం ఆగండి, జస్ట్ ఏడవండి, బట్ నెక్స్ట్ ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా ఏం చేయాలో ఆలోచించేదాన్ని. ఇదే నాది ఎప్పుడు. కానీ ఈ మీరు హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్లో ఇక అయిపోయింది జీవితం అన్న ఫీలింగ్ రాలేదు, వెళ్ళిపోయే ఎప్పుడు ఐ నెవర్ టేక్ దాట్. అలా చెప్పారని నేను ఛాలెంజింగ్గా ఇంటికి వెళ్ళి 1 week టైం ఇచ్చారు ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడే కట్ట తీసాం కదా, 1 week వెయిట్ చేద్దాం బికాస్ ఇట్స్ సివియర్. 1 weekలో నేను స్టిక్ లేకుండా నడుచుకుంటా వెళ్ళిపోయాను. కాలుకి చిన్న కట్టు ఉంది బట్ ఏ సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయేసరికి ఆయన షాక్ అయిపోయారు. ఆ అమ్మాయి ఒకటేనా అనేసి. అవునండి అన్నారు మా హస్బెండ్.
దెన్ వాట్ ఇట్ ఇట్ ఈస్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. యోగాలో ఏమేమి ఉన్నాయో అన్నీ. లెగ్ ఇరిగిపోయిన లెగ్ని కూడా తీసుకెళ్ళి 90 degreesలో నుంచోబెట్టేసరికి షాక్ అయిపోయి ఆయన గివ్ అప్ చేసి యూ డిడ్ ఇట్ అనేసి నవ్వారు. కాకపోతే అలా అని నువ్వు ఎప్పటికీ ఇట్స్ ఓకే, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, జాగ్రత్తగా ఉండు అన్నారు. అప్పుడప్పుడు ట్రిగర్ అవుతుంటానే ఉంటుంది. ఇప్పుడు కూడా బాగా స్ట్రెయిన్ అయ్యాను అనుకోండి, ఎక్కువ డ్రైవ్ చేస్తాను, నాకు డ్రైవింగ్ ఇష్టం, అండ్ ఐ కార్ డ్రైవింగ్, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోతాము. స్కూల్స్లో కూడా ఇప్పుడు లిఫ్ట్ నాట్ అలౌడ్, బట్ ఐ విల్ టేక్ స్టెప్స్ సమ్ టైమ్. ఆర్ యోగాలో మొత్తం కింద కూర్చోవటమే, యోగా మూలానే రిలీఫ్ వస్తుంది, బట్ సమ్ టైమ్స్ ఇట్ ట్రిగర్స్, ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ లైఫ్ టైం. సో అందుకోసమని నా ఎగ్జాంపుల్ అందరికీ చెప్తాను, ఎందుకంటే ఇట్లాంటివి వస్తాయి లైఫ్లో. ఎప్పుడు ఇది వస్తుందో కామా ఫుల్ స్టాప్ కాదు. సో యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ థింగ్స్. ఇలాంటప్పుడే మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాము అనేది మనకి ఛాలెంజింగ్గా. సో బ్రేక్ వస్తుంది రేపు, అమ్మో ఏంటి అనే స్టేజ్కి వచ్చినప్పుడు జస్ట్ రిలాక్స్, ఏం చేయాలి, మనమేం చేయాలి మాత్రమే ఆలోచిస్తే డెఫినెట్గా పాజిటివ్ రిజల్టే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హిమ. ఎందుకంటే మీ స్టోరీ అందరినీ కాకపోయినా కొందరిని ఇన్స్పైర్ చేసినా చాలు. అమ్మో నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, నేను ఈ కష్టం నుంచి బయటపడలేకపోతున్నాను అనుకోకుండా వాళ్ళ ప్యాషన్ని పర్స్యూ చేయాలి అనుకున్నా, ఎప్పుడైనా లైఫ్లో ఒక చిన్న గ్యాప్ వచ్చినా, లేకపోతే డిప్రెషన్, స్ట్రెస్ లాంటివి హ్యాండిల్ చేస్తున్నప్పుడు అయినా సరే ఇలాంటి స్టోరీస్ ఖచ్చితంగా మనసుకి తాకుతాయి. సో రియల్ స్టోరీస్ కనుక చూపించినట్లయితే, అందుకే ఈ చిన్న ప్రయత్నం ఐ డ్రీమ్ తరపున చేసాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ప్రీషియస్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ.